హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీ బడ్జెట్లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం శాసనమండలి వేదికగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం కింద నిధులు జమవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా విధి విధానాలపైన మంత్రి స్పష్టత ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన క్లారిటీ ఇచ్చారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం 9,400 కోట్ల ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం కంటే తక్కువగా నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం అమలు గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్తో కలిపి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ కింద అందించి 6,000 మినహాయించి 14,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులు జమ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకం రానున్న మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్హత కలిగిన రైతులందరికీ 20,000 నగదు అందజేస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే నగదు రైతులకు సాయం మాత్రమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా నిధులు అందలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామని చెప్తోంది. అయితే ఈ పథకం దాదాపు 55 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కౌలు రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. మే నెలలో తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.